ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తెస్తామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 10 సంవత్సరాల నుండి విశ్వవిద్యాలయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విద్యార్థులు తమ సమస్యలను స్పీకర్కు విన్నవించుకున్నారు. దానికి స్పీకర్ స్పందించి తక్షణమే మీ సమస్యలను, అవసరాలను యూనివర్సిటీ వీసీ జానయ్యతో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని స్పీకర్ తెలిపారు. ఇప్పటికే హాస్టల్ విద్యార్థులకు మెనూ ఛార్జీలు పెంచామని, ఇక్కడ కూడా విద్యార్థులు మెనూ ఛార్జీలను పెంచే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. మెనూతో పాటు విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని స్పీకర్ ప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. తప్పకుండా ఆ సమస్యలన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పూర్వ వైభవం తీసుకువచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ వ్యవసాయ రంగం మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ కానీ, పట్టు గాని ఇతర పార్టీలకు లేవు. కాబట్టి తప్పకుండా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని కాపాడబడ్డదో అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుతాము. ఈ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొని వస్తామని చెప్పేసి ఆక్రమించుకునే అన్ని